బీసీలు అన్నారు, మరి బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్కి మరి రిజర్వేషన్లు ఇచ్చావు. అసలు ఈ ఓబీసీలు ఎవరని ప్రశ్నించారు? ఓబీసీలని ఎవరని ప్రశ్నించిన రోజున అంబేద్కర్ గారికి అర్థమైంది సాంకేతికంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అని. పేదరికము, నిరక్షరాస్యత, అల్పాదాయము, అత్యల్ప జీవన ప్రమాణాలు కలిగిన సాంఘిక వర్గాలని ఓబీసీలు ఇతర వెనుకబడిన తరగతులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వారు తమ రెక్కల మీదనే కష్టపడతారు, వాళ్ళ రెక్కల వాళ్ళకి ఆస్తులు. కాబట్టి ఈ దేశ సంపదలో సగం సృష్టిస్తున్న ఓబీసీలకు మనం ప్రాతినిధ్యం కల్పించాలి. వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రాతినిధ్యం కల్పించాలన్నప్పుడు అసలు వాళ్ళకి గుర్తింపు ఎక్కడదని ఇంకొక ప్రశ్న లేవనెత్తుకొచ్చారు. అప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు, మన భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ దాంట్లో మనం ప్రవేశపెడతా ఉన్నాం. ఈ దేశంలో గవర్నమెంట్ మొట్టమొదటి గవర్నమెంట్ రాగానే ఈ ఓబీసీలను గుర్తించాలి, వారి జనాభాని లెక్క తీయాలి. ఆ ప్రకారంగా వారికి విద్య, ఉద్యోగ, చట్టసభలలోనూ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఒక రాష్ట్రపతి ద్వారా ఒక కమిషన్ వేసి వారిని గుర్తించి వారికి ప్రాతినిధ్యం కల్పించాలి అని భారత రాజ్యాంగంలో మన భాగస్వామ్య హక్కుగా కల్పించారు. ఇది భిక్ష కాదు, ఇది రిజర్వేషన్ కాదు, ఇది రిప్రజెంటేషన్, ఇది హక్కు, ఇది భాగస్వామ్య హక్కు. ఆనాటి నుండి ఈ రోజు కూడా కుట్ర చేస్తా ఉన్నారు. ఆ రోజు నెహ్రూ గారు